గాయ్స్ చెప్తున్నా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటే లిటరల్లీ ఫుల్ ఎక్స్ ఫుల్ 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 హ్యాపీ. నా పిల్ల అంటే వీడియో చాలా ఉంది యాంగిల్ తీసుకుంటున్నా. హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మన ఆర్సీబీ కప్ గెలిచినందుకు ఒక చిన్న బ్లాగ్ తీస్తున్నాం మన జిమ్ లో. ఈసారి కప్ నమ్దు అని చెప్పి అనాలి. నోట్ దిస్ పాయింట్. ఇక చిన్న బ్లాగ్ విత్ హ్యాపీ మూమెంట్ మన జిమ్ లో కొంచెం అలా ఇలా ఇలా అలా అలా ఒక ఎంజాయ్ చేద్దామని చెప్పి కొంచెం ఈ హ్యాపీ మూమెంట్ కొంచెం షేర్ చేసుకుందాం అని చెప్పి జిమ్లో బ్లాగ్ తీస్తున్నా. జిమ్ వాళ్ళకు కూడా ఎలా ఉంది ఆర్సీబీ గెలిచినందుకు, రియాక్షన్ ఏంది, ఆర్ యూ హ్యాపీ ఆర్ ఫీలింగ్ బ్యాడ్ అని చెప్పి అడుగుదాం చెప్పి అనుకుంటున్నా. బట్ అందరికీ ఉంటుంది ఏమని గెలదేమో అని చెప్పి అనుకున్నారు. మొత్తం పర్వాలే, గాడ్స్ ప్లాన్. ఐ హోప్ ఇప్పటి నుంచి కప్స్ వస్తూ ఉండాలి, వస్తాయని చెప్పి అనుకుంటున్నా. ఈ బ్లాగ్లో ఇంకా నా వర్కౌట్ ఏంది, సంథింగ్ ఇంకా ఈరోజు షోల్డర్ అండ్ బై వర్కౌట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఎలా వస్తుందో చూపిస్తా మీకు కూడా. మాతో పాటు మీరు కొంచెం నాలెడ్జ్ ఇప్పటి నుంచి నేను కూడా పంచుతూ ఉంటాను నా ఫిట్నెస్ జర్నీ ఇన్ దిస్ యూట్యూబ్ ఛానల్లో. నా హ్యాపీనెస్ మూమెంట్ క్యాప్చర్ చేసి బ్లాగ్లో యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. నెక్స్ట్ ఎడదాకా వస్తుందో షోల్డర్ వేస్తున్నా. వామప్ అయిపోయింది. వామప్ అయిపోయిన తర్వాత కంటిన్యూ చేస్తాం ఈ బ్లాగ్. స్టే ట్యూన్ గాయ్స్, పని జరగబోతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈసారి కప్ నమ్దు, నోట్ దిస్, నమ్దు 2025. చూడ గాయ్స్, వామప్ వేద్దాం. వామప్ ఆర్సీబీ ఓడిపోతా అని చెప్పి అన్నాడు గాయస్. వాడు ఆర్సీబీ ఓడిపోవాలా కప్ రా అలానే. ఈసారి కప్ నమ్దే కాదు, ఈసారి కప్ నమ్దు. స్ట్రగుల్ ఉందండి కొంచెం. మీరు ఏంటంటే మా జిమ్ లో ఎవరెవరు అన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు. వాళ్ళందరితో అడిగిపిస్తా. ఇది ఏందో వీడికి మాత్రం ఈరోజు చూడు. నేను అనుకున్న మైండ్ లా మీ పిక్చర్ సంగతి చెప్దాము. ఏంది ఏం చేస్తా నాకు అర్థం కాలేదు సార్. నిన్న చూస్తున్నా నేను ఎట్లా కొడుతున్నా అంటే, నేను మ్యాచ్ చూస్తున్నా ప్లానింగ్ తో నీకు వర్కౌట్ చేసుకుంటా. ఈ కాకలు చూడిగా వేసుకుని ఒకటే ఛాన్స్. ఇక రెడ్ ఫర్ ఆర్సీబీ. అంటే ఆర్సీబీ గెలవగానే ఏమనిపించింది? గెలాలనిపించింది. ఎన్నర్ ఫీలింగ్ చెప్పరా? అసలు నీ టీమే అది ఎస్ఆర్హెచ్ దానికి ఏం కాదు. కానీ నువ్వు చెప్పురా, ఎలా అనిపించింది నీకు నిన్న గెలంగానే? అది ఎక్స్పెక్ట్ చేసి నేను ముందే గెలుస్తాను. 17 years నుంచి స్ట్రగుల్ అది. ఇప్పుడు ఏదో ఒక రోజు ఓడొకడు కొడతాడు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. కానీ మనోడు మాత్రం అయితే నిజం చెప్తున్నా గాయస్. ఈరోజు బ్లాగ్ తీస్తున్నా దానికి ఇంకా మనం కూడా చేద్దాం సెలబ్రేషన్. ఎలా ఉందంటే బెంగళూరు, హైదరాబాద్ అన్ని చేస్తున్నాం. మన జిమ్ లో ఏం సెలబ్రేషన్ మనం జిమ్ లో చేస్తున్నాం. ఎలా అంటే కప్పు కొట్టినందుకు చూద్దాం. ఓకే గెలిచింది. ఖుషియర్ మారువా, నువ్వు మారోరా. స్టే ట్యూన్ గైస్, మిస్ కాకండి. బ్లాగ్ కొంచెం ఫన్ అండ్ అగ్రెసివ్ ఉండబోతుంది మ్యాచ్. సారీ మ్యాచ్ అంటున్నా, ఈ బ్లాగ్ చేసి ఏడాకా ఏమైతే. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మా ఛానల్ని. షేర్ కొట్టండి, వైరల్ చేయండి, కొంచెం మోటివేషన్
ఇప్పుడు అయ్యాడు దావత్ దావాత చదువురా దావాత్ ఇస్తా నువ్వు బట్టలు ఇప్పి లేదు బట్టలు ఇస్తా 100 పుషపులు కొట్టు ఆర్సీబీ చేయి అని చెప్పి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది దానికి అరే నువ్వు దావత్ ఇయ్యాలా అయ్యారు నేను ఏమన్నావు నువ్వు కట్టర్ ఆర్సీబీ ఫ్యామిలీ కట్టారే మరి దావత్ ఇయ్యాలా గంట మంచిగా గెలిచినాక గెలిచింది అంతే నాకు అసలు అంటే ఒక్కొక్కడు ఎట్లా ఏడ్చిందంటే గెలద్దని చెప్పే ఒక్కొక్కడు ఇన్నర్ ఫీలింగ్ ఎట్లా గెలుస్తా చూద్దాం అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసి ప్రతి ఒక్కటి జిమ్ లో చూసి అందరు చూసిన చెప్పు హేటర్స్ ఏం చెప్తావు హేటర్స్ చెప్పబోయేది ఏంటంటే ఈసారి కప్ నమ్దే కాదు నా ఈసారి కప్ నమ్దు చెప్పు ఈసారి కప్ చెప్పరాలేదా? ఏంటి ఈసారి కప్ నమ్దు వీడి కూడా ఇండియా కొంచెం ఫీల్ ఉంది కొంచెం జెలస్ గా ఫీల్ అవుతుంది మనవాడు ఎందుకు మా ఎస్ఆర్హెచ్ పోయింది ఇంటికి పోయినప్పుడు అర్థమైపోయింది ఇక ఏది గెలిచినా మనకేం పని కూడా ద సింబల్ ఆఫ్ ఆర్సీబీ రెడ్ ఫర్ ఆర్సీబీ ప్రతి ఓడు 7 వస్తే తల ఫర్ రీజన్ చెప్పంటారు రెడ్ ఫర్ ఇది రెడ్ ఫర్ ఆర్సీబీ రీజన్ అయితే ఓకే ఏమంటారు ఇప్పుడు మనం కూడా ఒప్పుకోవచ్చు కదా ఒకటే నెక్స్ట్ వచ్చేసారి అంటున్నాం మాటలు లేవు అప్పుడు చూసుకుందాం నెక్స్ట్ వచ్చారు ఈసారి కప్పు నమ్ది ఇయర్ అయిపోయేదాకా కప్పు నమ్ది స్ట్రగుల్ మాది బాగా గెలుస్తుంది అనుకుంటా అయ్యో ఇదంతా గాడ్స్ ప్లాన్ రా అంతా గాడ్ దగ్గర ఉంటారు ఎంతో మంది ప్రేయర్ చేసారు అన్నట్టు ఆర్సీబీకి వెళ్ళాలా చూసిన జెర్సీ తీసుకొని తిరుపతి కాడ పెట్టిండు తిరుపతి కాడ పెట్టుడేంది అన్ని అంటే మొత్తం ఇక నీకు ఈరోజు మన ప్రీవర్ కూడా ఏంది తెలుసా ఇది ఒకటి తెలుసా నీకు ఈరోజు ప్రీవర్ కూడా ఏందో తెలుసా అది ఈరోజు ప్రీవర్ కూడా ఏందో తెలుసా ప్రీవర్ కూడా ఏందో నాకు ఆర్సీబీ గెలిచింది చూసా అదే నా ప్రీవర్ కోడ్ ఆ ఎంజాయ్మెంట్ తో ఇది కొడతా చూడు ఎంతో మొత్తం రాయరా పోయి రౌతు ఏందిరా అది బాడీకి సీక్రెట్ ఏంది చెప్పాను ఏంది ఇదే చెప్తావు నో ఆల్కహాల్ నో స్మోకింగ్ నో లవ్ రే నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు ఏం క్యారెక్టరా బాబు నీది మా ట్రైనర్ సాయి బాయ్ ఈయన మా ట్రైనర్ కావాలంటే మీరు కూడా మంచిగా బాడీ బిల్డింగ్ ట్రాన్స్ఫార్మ్ కావాలంటే మా సాయి బాయ్ దగ్గర రండి మంచి బాడీ బిల్డింగ్ మంచి ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు ఏం యాక్టింగ్ చేసినావు రా బా డ్యూక్ సాయి కోచ్ ఇప్పుడు ఏంటంటే మా బిట్టుగాడు ఎలా ఉందా అంటే ఇప్పుడు వేసుకుంటాను ఏమో అని చెప్పి వాడు భయంతో నాకు మొత్తం సపోర్టింగ్ అది ఏదో మాట్లాడుతున్నాడు నిన్న మాత్రం నిన్న మ్యాచ్ చూస్తున్నా గాయస్ లిటరల్లీ చెప్తున్నా ఇట్లా చూస్తున్నా మ్యాచ్ ప్రతి ఒక్క వికెట్ కి అన్నా గాన్ పోయింది ఈసారి కప్పు కూడా పోయింది A few moments later. Find me in the corner of the room, not ready to resume, 'cause like I'm taking, don't wanna be alone, but I'm not in the zone. I'm looking for somebody, I'm looking for somebody, I'm looking for somebody. వాడు కొడుతుండు గాయస్
అండ్ కొట్టరా ఇజ్జత్ రా 17 ఏంద్రా ఇజ్జత్ అది కొట్టుకునేమో అనుకుని ఇంకా 22 కొట్టరా ఇజ్జత్ ఇస్తున్నావురా బయ్ ఇంత ఉంది బాడీ ఇది కొట్టుగా 22 గాయస్ మనోడు ఏందంటే పెళ్లి తొందరగా చేసుకుంటాడట పెళ్లి కావాలి ఎవరికి నాకు మనోడికి సంబంధం ఉంటే చెప్పండి గాయస్ ఎందుకంటే 24-23 లోనే పెళ్లి చేసుకుంటా అంటే మనకి ఎందుకో ఆగుతలేడు మనోడు చెప్పురా ఏమో అన్నాడు ఇంత డిగ్రీ అయిన చేస్తా అన్న లవర్ కూడా ఉన్నాడు పెళ్లి ఎప్పుడెప్పుడు చేసుకుంటే ఎప్పుడు పెళ్లి చెప్పు బ్రో ఇంతకు చెప్పరా రే వాడు ఏమన్నాడు అరే 22 పెళ్లి చేసుకుంటా 22 లో పెళ్లి చేసుకుంటాను చెప్పు అవన్నీ చెప్పు ఆ డైలీ ఖర్చులు ఎక్స్పెన్సెస్ ఏముంటాయి ఎంతరా బియ్యం సంచి ఎంత చెప్పురా ఎంతరా బియ్యం బస్తా ఎంత చెప్పు ఎంతరా బియ్యం బస్తా అయినవా హాయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS నువ్వు పెళ్లి అంటున్నావు ఏం పెళ్లి చదువుకోరా అబ్బాయి అమ్మ చదువుకొని అమ్మ నాన్న జీవితాలు బాగొచ్చు అంటే పెళ్లి అన్న పెళ్లి నా పెళ్ళి అంటే వీడియో చాలా ఉంది లేదురా యాంగిల్ తీసుకుంటున్నా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఎంత ప్లేట్ ఇస్తుందంటే మావాడేమో చేస్తుర్రా 300 grams ఉంటుంది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కొంచెం ఇస్తే మాకు ఏంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు కదా వాల్యుబుల్ ఏది షూవా షూ ఎంత ఉంటుంది గ్రామ్స్ ఎంత అంటే 60 ఉన్నా అంటే 58.8 ఉంటుంది షూ ఇప్పిద్దాం సార్ అమ్మా బర్రీ అదే తక్కువ వెయిటింగ్ 63 ఉండే A few moments later. చేయర్రా అంటే గాయస్ ఈడొక్కడు మా అంటే జిమ్ లో దాపురమయ్యాడు లవర్ బాయ్ అని ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా గాయస్ చెప్తున్నా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటే లిటరల్లీ ఫుల్ ఎన్నో ఇయర్స్ అవైటెడ్ మోస్ట్ అవైటెడ్ కప్ ఇది మా అందరికి చాలా ఎక్సైటింగ్ గా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అరే అరే ఏంటరా నేను ఎంత కొట్టి ఇప్పుడు ఇంత పెట్టాడయ్యో కానీ మా ఇంత అవుతుంది ఈగో లిఫ్టింగ్ పోవద్దు ఎప్పుడైనా ఫుల్ వెయిట్ కొట్టేస్తున్నావు మొత్తం ఈసాల కప్ నమ్దే నా ఈసాల కప్ నమ్దు వా ఇంత హ్యాపీ అంటే లిటరల్లీ ఫుల్ హ్యాపీ 2025 మార్క్ దిస్ ఇయర్ ఎన్నెన్నో జరగబోతున్నాయి ఇంకా చాలా బ్లాగ్స్ వచ్చేటివి ఉన్నాయి ఈసాల కప్ నమ్దు
You cashed in on my promises. You know I'm too generous. Now I've learned to never help you out. 'Cause I'm done cleaning up your mess. Found myself in my regrets. I've become a little stronger now. So stronger now. ఆర్సీబీ గెలిచినందుకు ఫుల్ ఎక్సైటింగ్ అంటే ఫుల్ ఎక్సైటింగ్. ఎలా అంటే ఇక మా జీవ మీద అసలు ఎక్స్పెక్ట్ చేసినాను గెలుస్తాను ఆర్సీబీ. ఎక్స్పెక్ట్ చేసేది కాదు, మొత్తం ఎలా ఉందంటే డీజే డ్యాన్స్ కనిపిస్తుంది. కానీ నాకు ఇప్పుడు మా జిమ్లో ఒక్కోటి హెడ్లెట్స్ ఉంటాడు చూసిన మనకి ఇలా దింపిన బ్రా. చలో గాయస్, ఈ బ్లాగ్ ఇంతటితో కంప్లీట్ అవుతామని చెప్పి చూస్తున్నా. అయిపోయింది, వర్కౌట్ కూడా అయిపోయింది మాది. ఈ సెలబ్రేషన్ చిన్న వేసుకున్నా అలా ఇలా ఇలా అయిపోయింది. మా చిన్న సెలబ్రేషన్ ఎలా ఉందో అనిపించిందో చిన్న కామెంట్ చేయండి. ఈ బ్లాగ్ ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా. చిన్న ఆర్సీబీ ఫ్యాన్ ఏందో, వీఆర్ లాయల్టీ. ఆర్సీబీ ఎప్పటి నుంచో కోరుకుంటే 18 years సిన్స్ ఇయాల్టికి ఇన్నటికి హ్యాపీ మూమెంట్. చాలా హ్యాపీగా మూమెంట్ ఫీల్ అవుతున్నా. ఈసారి కప్ నందు చిన్న నార్మల్ ఇట్లా మా సెలబ్రేషన్ చేసుకున్నాడు మా జిమ్ మేట్స్తో అని. నార్మల్ ఇలా ఇట్లా ఆర్సీబీ ఇట్లా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంది అనుకుంటున్నా. షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి, గంట కొడితే టంగన్ పడాలా. ఈసారి కప్ నందు జై ఆర్సీబీ. అండ్ వర్క్ కూడా అయిపోయింది. గో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సాయిబాయ్ చెప్పు. నందు 1 2 3 ఈసాలక్క నందు. చిన్న ఎక్స్పోజ్ చేస్తున్నారు గ్యాస్. మన బాడీ ఎలా ఉంది ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. మా బటర్ఫ్లై కోసం ట్రై చేస్తున్నాడు గ్యాస్. వీళ్ళు ఏంటంటే మన డామినేట్ అవుతామని చూస్తున్నారు. మనకు వచ్చిన బటర్ఫ్లైని, మన బటర్ఫ్లైకి వీళ్ళ బటర్ఫ్లై కష్టం. చలో